వసుధర అయితే భద్ర నిజ స్వరూపాన్ని బయటపెట్టడం కోసమని భద్ర ఉన్న దగ్గర ఏంటి రిషి సార్ కనిపించారా, వస్తున్నానని చెప్పి ఫాస్ట్గా ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసి భద్ర అయితే ఏంటి ఇదంతా శైలేంద్ర సార్కి చెప్పాలి అని చెప్పి శైలేంద్రకు ఫోన్ చేసి సార్ రిషి జాడ వసుధరకి తెలిసిపోయినట్టుగా ఉంది, వసుధర అక్కడికే వెళ్తుంది, మీరు చెప్పినట్లుగా నేను ఈరోజు వసుధరని ఫినిష్ చేసేస్తాను, మీరు మీ పని మీద ఉండండి అని చెప్పి శైలేంద్రకు భద్ర చెప్తాడు. ఆ మాటలు విన్న శైలేంద్ర ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుధర అయితే అలా భద్ర నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కోసం అని చెప్పి అలా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక వసుధరనే ఫాలో అయ్యి భద్ర కూడా వస్తాడు. ఇక వసుధర అయితే ముకుల్ వాళ్ళ అందరితో కలిసి భద్రాని పట్టిస్తుంది. ఇక ముకుల్ అయితే భద్రకి రివాల్వర్ గురిపెట్టి ఇప్పుడు నీ బండారం బయటపడిందిరా, నిన్ను ఎవరు ఇలా నడిపిస్తున్నారో అన్నీ చెప్తూ గని పద అని చెప్పి ముకుల్ అయితే భద్రకి అంటాడు. ఆ మాటలు విన్న భద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ముకుల్ అయితే భద్రాని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలో వసుధర అయితే శైలేంద్ర దగ్గరికి వెళ్ళి ఏంటి శైలేంద్ర ఎవరి కోసం చూస్తున్నావు, భద్ర కోసం చూస్తున్నావా, నాకు తెలుసు భద్ర నువ్వు ఒకటే అని, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, భద్రాని ఎవరికి అప్పగించానో తెలుసా, ముకుల్కి అప్పగించాను, ఇప్పుడు బయటపడతాయి నిజాలన్నీ అని చెప్పి వసుధర అంటుంది. ఆ మాటలు విన్న శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.